హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు మన వీడియోలో డిజిటల్ కరెన్సీ అనేది వచ్చింది ఫ్రెండ్స్. సో ఇక డిజిటల్ కరెన్సీ ఎవరు నియంత్రిస్తారు, సో దీనివల్ల ఉపయోగాలు ఏంటి, దీన్ని మనం ఎలా వాడుకోవచ్చు, సో దీని యొక్క డిజిటల్ కరెన్సీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అనేది అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో దీని మీద కొన్ని అపోహలు కూడా ఉన్నాయి, సో అది కూడా మీకు క్లియర్ చేస్తాను. వీడియో ఎంతవరకు అయితే చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. డిజిటల్ కరెన్సీ అంటే మనకు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ సిబిడిసి యొక్క యాప్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మన యొక్క సిబిడిసి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ యాప్ వచ్చేసి ఆర్బీఐ అనేది నియంత్రిస్తుంది. ఇక డిజిటల్ కరెన్సీ అనేది ఏం లేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్. మనం ఏదైనా 50 రూపీస్ నోట్స్, 100 రూపీస్, 200, 500 రూపీస్ మనం ఫిజికల్గా పేపర్ నోట్స్ మనం క్యాష్ రూపంలో మనం పే చేస్తూ ఉంటాము. సో కానీ ఇక్కడ డిజిటల్ కరెన్సీలో ఫిజికల్గా నోట్స్ ఉండవు ఫ్రెండ్స్. డిజిటల్ నోట్స్ అయితే మనకు ఆన్లైన్లో మనకు సెండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఒక 250 రూపీస్ సెండ్ చేయాలంటే ఒక 100 నోట్స్ కానీ ఒక 200 నోట్, ఒక 150 సెలెక్ట్ చేసి మనం ఎదుటి వాళ్ళకైతే పే చేయొచ్చు. ఈ విధంగా మనం డిజిటల్గా క్యాష్లెస్గా మనం సెండ్ చేయొచ్చు. సో మరి యూపీఐ పేమెంట్ ఉంది కదా అని మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్. కానీ యూపీఐలో మనకి సమ్ అమౌంట్ ఫిగర్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది బ్యాంక్ అకౌంట్ నుంచి. కానీ ఇది ప్రతి నోటు కూడా 20 రూపీస్ నోట్, 10 రూపీస్ నోట్ మనకి నోట్ రూపంలో మనకి ఎదుటి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, పే చేయొచ్చు. అంటే దీని ప్రధాన ఉద్దేశం అంటే ఫ్రెండ్స్, ఆర్బీఐకి ప్రింటింగ్ అంటే నోట్స్ యొక్క ప్రింటింగ్ అనేది తగ్గించాలి, ప్రింటింగ్ భారం అనేది తగ్గించాలి. అదేవిధంగా క్యాష్ క్యారీ చేయడం, మనం పెద్ద మొత్తంలో ఏదైనా క్యాష్ క్యారీ చేయడానికి ఏదైనా థెఫ్ట్ జరగడం కానీ ఏదైనా ప్రమాదం లేకుండా మనం సేఫ్గా, సెక్యూర్గా, సురక్షితంగా మనం ఇక పేమెంట్ చేయొచ్చు. సో అంటే క్యాష్ అనేది క్యారీ చేయాల్సిన అవసరం అనేది లేకుండా పోతుంది. అదేవిధంగా ప్రధానంగా ఏంటంటే ఫేక్ నోట్స్, ఎందుకంటే పబ్లిక్లో చాలా వరకు ఈ యొక్క నోట్స్ అనేది ఫేక్ నోట్స్ చాలామంది అవుతున్నాయి. ఈ యొక్క డిజిటల్ కరెన్సీ ద్వారా మనం ఫేక్ నోట్స్ ఖచ్చితంగా మనం అరికట్టచ్చు. 100% ఫేక్ నోట్స్ అయితే చాలామంది కావు. సో ఈ రూపేణా మనకి గవర్నమెంట్కి, ఆర్బీఐకి ఎక్కువగా ముద్రించి ఖర్చు చేయాల్సిన భారం తగ్గిపోతుంది. అలాగే మన కస్టమర్స్కి మనం మనీ డిజిటల్ కరెన్సీ వాడుకున్నట్లయితే ఫేక్ నోట్స్ మనకు చలామణి కాకుండా మనం సురక్షితంగా ఉంటుంది. అదేవిధంగా చాలా సెక్యూర్గా, చాలా త్వరగా ఇక పేమెంట్స్ అయితే జరుగుతాయి. సో దీనివల్ల మనకి ఇక డిజిటల్ కరెన్సీ అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఇక సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ యాప్ మనం డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఇక డిజిటల్ కరెన్సీ వాడచ్చు, చాలా ఈజీగా, సింపుల్గా. అదేవిధంగా మరి ఇక డిజిటల్ కరెన్సీ వచ్చిన తర్వాత పాత మన నోట్స్ ఏమన్నా చల్లవా పోతాయంటే ఏం పోవు ఫ్రెండ్స్, అలాగే ఉంటాయి. కానీ ఎవరికైతే మనకి సెక్యూర్గా పేమెంట్ చేయాలి, క్యాష్లెస్ పేమెంట్ చేయాలి, అదేవిధంగా నకిలీ నోట్లు అరికట్టాలి అనే ఉద్దేశంతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక డిజిటల్ కరెన్సీ వాడచ్చు. తెలియని వాళ్ళు ఇది సాధారణంగా నోట్స్ అయితే మనకు చలామణిలో ఉంటాయి. సో దానికి ఎటువంటి సమస్య లేదు ఫ్రెండ్స్. చాలా వరకు కాలక్రమేణా ఇది ప్రింటింగ్ అనేది తగ్గించడం కోసమే ఈ యొక్క డిజిటల్ కరెన్సీ అయితే తయారు చేయడం జరిగింది. సో ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వాడే ప్రతి ఒక్కరు కూడా మనీ అయితే సెక్యూర్ ఉంటుంది, చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ఫాస్ట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. అదేవిధంగా ఫేక్ నోట్లు అయితే అరికట్టబడతాయి. పాత నోట్లు మరి ప్రజెంట్ ఉన్న ఫిజికల్గా పేపర్ నోట్స్ అయితే ఎటువంటి చెల్లుబాటు కాకుండా అయితే ఉండదు, అన్నీ కూడా చెల్లుతాయి ఫ్రెండ్స్. సో దానికి ఇక డిజిటల్ కరెన్సీకి ఎటువంటి రిలేషన్ లేదు, పాత నోట్లు ఖచ్చితంగా మనం వాడుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క డిజిటల్ కరెన్సీ గురించి. మనకి ఇంతకుముందు మనం యూపీఐ పేమెంట్స్ లేనప్పుడు మనం క్యాష్ పేమెంట్ చేసేవాళ్ళం. కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్స్, ఇలా ఏఈపీఎస్, ఇలా డిజిటల్ పేమెంట్స్ వచ్చినా కూడా మనం బ్యాంక్కి వెళ్ళి మనం ఫిజికల్గా ట్రాన్సాక్షన్ అయితే చేస్తున్నాం 2 విధాలుగా. అదేవిధంగా డిజిటల్ కరెన్సీ వచ్చినా కూడా మనకు ఈ యొక్క ఫిజికల్గా పేపర్ నోట్స్ అయితే చలామణిలో ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది యొక్క డిజిటల్ కరెన్సీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో దీని ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి, అలాగే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఛానల్కి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ బ్యాంకింగ్ సంబంధించి మనీ టిప్స్, మనీ వైజ్ నాలెడ్జ్ మీకు షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.